ఏంట్రా? దీప ఇంటికి వచ్చిందా? నువ్వేమైనా వెళ్ళమన్నావా? లేదు. నీతో చెప్పకుండా దీప్ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? నేను దీప వచ్చిందా అని అడుగుతుంటే వచ్చిందో లేదో చెప్పకుండా ఎన్ని అడుగుతావేంటమ్మా? దీప రాలేదురా. సరే ఇది ముందే చెప్పొచ్చు కదా. అసలు దీపకి ఏమైందిరా? ఏం కాలేదు. దీప అక్కడ లేక ఇక్కడ లేక ఏమైపోయినట్టు? డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు. అమ్మా వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను. ఒరే అది కాదు నేను మాట్లాడేది. ఉంటానమ్మా. కార్తిక్, చెప్పండి డాక్టర్. మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి రండి. డాక్టర్ నాకు వేరే పని ఉంది, కాసేపు ఆగి రమ్మంటారా? దీప ఇక్కడే ఉంది. నువ్వు కనిపించకపోతే నేను ఏమనుకోవాలి? ఎక్కడ వెతుకోవాలి? మీరు తన కోసం వెతుకుతుంటారని నేను ఫోన్ చేశాను. మీరు ఫోన్ చేయకపోయింటే ఇంకా వెతుక్కుంటూనే ఉండేవాడిని. ఇంత అర్జెంట్గా వచ్చి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. అతనికి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పాను కదా. సరిపోదు బావా. మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి కదా. దీప ఆలోచించుకుంది కార్తిక్. తను ఒక నిర్ణయం తీసుకుంది. అది చెప్పడానికే నీకు తెలియకుండా నా దగ్గరకు వచ్చింది. దీప తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన తల్లి ప్రాణాలు కాపాడడానికి తన బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడింది. క్షమించు బాబా. నా తల్లి కోసం నా ప్రాణాలు వదలాల్సి వచ్చినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డానంటే ఆలోచనలో ఒక తల్లిగా నేను ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటానో ఆలోచించు బాబా. నేను ఎంత తొందరగా ఆపరేషన్ చేయలేదో తల బ్రతికితేనే చూస్తుంటేనే అర్థమవుతుంది బాబా. ఇద్దరిలో ఎవరినో ఒకరిని వదులుకోవాల్సి వస్తే తల్లి కోసం బిడ్డను వదులుకోవాలని అత్త చెప్పింది కదా. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంది. కనిపించని ప్రాణానికి అర్థమే ఉంది. అప్పటి వరకు ఓగిసలాడిన మనసుకి నేను ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసింది. కనిపించని ప్రాణం కోసం కనిపించే ప్రాణం తెగలేను బావా. బావా ఏం చెప్పాలి దీపా? అంత ఆరోగ్య పరిస్థితి చూడగానే నీకు మా అమ్మ అన్న మాట గుర్తొచ్చింది. ఇంకా ముందు ఆలోచించుకుంటా హాస్పిటల్కి వచ్చేసి నాకు నా కూతురు సౌరి గుర్తొస్తుంది. ఒక పాత నమ్మకి పెరుగుని వేసి నా చెల్లి కూడా ఇలా ఉంటుంది అన్న అడిగితే ఎందుకంటే అందంగా ఉంటుందమ్మా అని చెప్పాను. ఎప్పుడు వస్తుంది నాన్న? అమ్మ నేను నా చెల్లిని కాడుకుంటాను అంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నీ చెల్లిని నేను చంపేశానని చెప్పాలా? నా మనవడ లేదు మా అమ్మడి ఏం చెప్పాలి? ఆ పసిపాతం వేసి అడుగులు వరకు రానివ్వకుండా నాటికి సాగనంపానమ్మా అని చెప్పాలా? నేనేం చేయాలి? సరే అయిన ఒక్క మాట విలువ. ప్లీజ్ బావా, నా అమ్మని కాపాడు. అమ్మని కాపాడు బావా. అమ్మ పోతే నాకు మరో అమ్మ పుట్టదు బావా. బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే పొరుగు నొప్పులు చావుతో సమానం. ఈ చావుకి తెగించే బిడ్డని కంటుంది. తన ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలని నాకు జన్మనిచ్చిన తల్లి కోసం నేను ప్రాణాన్ని వదులుకోలేను బావా. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను బ్రతికించు బావా. కడుపులో ఉన్న బిడ్డ మాత్రం జాగ్రత్త. నువ్వెంత చెప్పినా నీ భర్త ఒప్పుకోడు దీపా. ఒప్పుకుంటున్నాను డాక్టర్. మీరైనా మీ భార్యకి అర్థమయ్యేలా చెప్తారని మిమ్మల్ని రమ్మన్నాను. సుమిత్రతో నాకు కూడా తెలియదు. అంటే మీ అత్త కోసం మీరు రిస్క్ చేయడానికి సరే అంటున్నారా? బిడ్డని కాపాడలేము. అర్థమవుతుంది. ఇంకోసారి ఆలోచించండి. ఆలోచించలేను. ఆపరేషన్ ఏర్పాటు చేయాలి. నా వల్ల కావట్లేదు కార్తిక్. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లైఫ్ లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఏంటి నిర్ణయం? ఎంత ధైర్యం మీకు? మీకోసం త్యాగం చేస్తున్నారు. చేతులెత్తి దండం పెట్టాలని ఉంది మీ ఇద్దరికి. ఏదో ఒకటి కాదు కార్తిక్, నిజమే చెప్పాలి. ఎవరికి చెప్పలేను డాక్టర్. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. డాక్టర్ ప్లీజ్. మీరు చెప్పిన ప్రతి దానికి నేను తలోపలేను కార్తిక్. నేను డాక్టర్ని, నిజం చెప్పాలి. అది నా డ్యూటీ. ముందు నా పని.
చెప్పటం? మన గదిలో అయితే నీ అరుపులకి పెంకులు ఎప్పుడో ఎగిరిపోయావు. పనివాళ్ళు యజమానులైనప్పుడు యజమానులు పనివాళ్ళలాగా అరుస్తారు మరి. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ చిన్న సవరణ. ఏంటండి అది? ఇక్కడ పనివాళ్లే పనివాళ్లాగా అరుస్తున్నారు. ఇలా మాట్లాడి దీప ముందు కూడా చులకన చేశారు. ఇప్పటికీ నేను మోస్తున్న బాధలు చాలు. నీ బాధల బరువులు కూడా నా భుజాల మీద వేసి నన్ను ఇంకా పాతాళంలో తొక్కు. నేను మీ శ్రేయస్సుని కోరనంటారా? ఇలాంటి వాళ్ళు నా శ్రేయస్సు కోరబట్టే నా ఆయుష్ ఇలా నిర్వీర్యమైపోతుంది. ఏమైంది తాత? నువ్వు మాట్లాడుకో. నేనేం చేశాను? నీ అనర్థాలకి కారణం నువ్వే. తాత, బ్లడ్ సాంపిల్స్ ఎలా ఇచ్చావో ఏమైందో తెలియదు కానీ అవి మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఇచ్చాను కదా. రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వస్తే ఎలా వస్తాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మీ అమ్మకి ఏమవుతుందో తెలియదు, రిపోర్ట్స్ ఏమవుతాయో తెలియదు. అది చెప్పడానికే సార్ నేను వచ్చింది. పిలవండి. నీకు నిజం చెప్పాలి. అసలేదు పైన ఉన్నట్టున్నాడు. నేను వెళ్ళి పిలుస్తాను. నేను వచ్చింది మీ గురించి చెప్పడానికే. మీరే లేకపోతే ఎలా? రిపోర్ట్స్ మళ్ళీ మ్యాచ్ అవ్వలేదని నాకు మాత్రం తెలీదా? ఈసారి జ్యోత్స్న అసలు నీ కూతురే కాదని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి వచ్చినట్టుంది. నువ్వు అసలైన కూతురివి కాదని నీకు తెలిసే ఉంటే నేనైతే హాస్పిటల్లో జరిగిందంతా చెప్పేస్తాను. మరుక్షణమే అందరూ చచ్చుకుంటారు, నీతో సహా. రాణి, ఏం చెబుతున్నావు రాణి? డాక్టర్ ఎందుకు వచ్చింది? రిపోర్ట్స్ గురించి చెప్పడానికి. చెప్తే ఏమవుతుంది? నేను కూతుర్ని కాదని తెలుస్తుంది. అది అబద్ధం అని నువ్వంటే ఏమవుతుంది? DNA టెస్ట్ చేంజ్ అయినా ప్రూవ్ చేస్తుంటే. ఒక రకంగా చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చేసే టెస్ట్ కూడా DNA టెస్ట్ లాంటిదే. అంటే నువ్వు అసలైన కూతురివి కాదని డాక్టర్కి తెలిసింది, అంతేనా? అంతే. ఈ నిజం తెలిసిన సైదులు గానే వదలలేదు. ఆ డాక్టర్ని ఎలా వదులుతాను? చెప్తే ఏమవుతుందో తెలుసా? చచ్చిన వాళ్ళు శవాలవుతారు, చంపిన వాళ్ళు నేరస్తులవుతారు. అంతే కదా? నేనైతే రెడీ. జోస్నా శాంపిల్ రిపోర్ట్స్ గురించి చెప్పడానికి డాక్టర్ గారు వచ్చారు. వచ్చింది శాంపుల్ రిపోర్ట్స్ గురించి చెప్పడానికి కాదు తాత, దేవ గురించి చెప్పడానికి. మీరు చెప్పిన టాబ్లెట్స్ వేశాక ఇప్పుడు కొద్దిగా బెటర్ డాక్టర్. కానీ మళ్ళీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మాకే తెలియట్లేదు. నాకేదో ఉందండి, నేను బానే ఉన్నాను కదా. ముందు మీ రిపోర్ట్స్ గురించి మాట్లాడు. నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడే ముందు మీ మనవరాల గురించి మాట్లాడాలి. నిజంగా జరిగే న్యాయం కూడా అన్యాయంతో సమానం. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను మీ కూతురు గురించే మాట్లాడుతున్నానండి. దీపా, డాక్టర్ కి నేను కూతుర్ని కాదని తెలిసే అవకాశం ఉంది, కానీ దీపే కూతురని తెలిసే అవకాశం లేదే. చూస్తుంటే నిజం తెలిసినట్టే ఉంది. అంటే నేను మొదటి నుంచి అనుమానం పడుతున్నట్టు బావకి దీపకి దాసు నిజం చెప్పేశాను. చెప్పాలనుకున్న రిపోర్ట్స్ గురించి దీపకి ఏంటి సంబంధం? రిపోర్ట్స్ కి దీపకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది సార్. మీరు ఇలా రండి. నిజం తెలిసిపోయింది. ముందు నేను రిపోర్ట్స్ గురించి చెప్తాను. ఆ తర్వాత 1కి 2 సార్లు టెస్ట్ చేశాం. సుమిత్ర గారి కూతురు శాంపిల్ మ్యాచ్ అయింది. సుమిత్ర గారి కన్న కూతురు శాంపిల్స్ యాక్యురేట్ గా సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యాయి. శాంపిల్స్ తల్లితో మ్యాచ్ అయ్యాయట. కాదు సుమిత్ర, నువ్వు మాతోనే ఉంటావు. ఈ మెడికేషన్ ఉంది. సుమిత్ర గారు కొన్ని మెడిసిన్స్ వాడాలి. అవేంటో ఎప్పుడు వాడాలో మీకు నేను రాసి పంపిస్తాను సార్. ఓకే. అలాగే మెడికేషన్ కంప్లీట్ అవ్వగానే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మీరేం టెన్షన్ పడకండి. ఏది ఎప్పుడు చేయాలో నేను మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాను. మరి శాంపిల్స్ కి దీపకి ఏదో సంబంధం అన్నారు. డాక్టర్, ముఖ్యంగా ఈ విషయం మీతోనే చెప్పాలి. అది రక్త బంధానికి మించి ఉంటుంది. తల్లి అలాంటి బంధాన్ని పెంచుకుంది అంతేనండి. అవును డాక్టర్, దీప నా కూతురు లాంటిది అని ఇక్కడ దశరథు చెప్తున్నాడు. కూతురు లాంటిది కాదు సార్, కూతురే. దీపే మీ కన్న కూతురు. సార్, నేను బయలుదేరుతాను. అలాగే డాక్టర్. ఉంటాను సార్. దీప తల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.